ఈ ప్రపంచంలో ఎవరెంత వ్యతిరేకించినా తల్లి మాత్రం వాడు నా కొడుకు అంటూ హక్కును చేర్చుకుంటుంది. అలాంటి తల్లి కూడా చీ కొడితే, నువ్వు చెడ్డోడివన్న ముద్ర వేస్తే ఇక ఆ కన్నబిడ్డ ఏమైపోవాలి? ఇప్పుడు ఇదే మంచు మనోజ్ విషయంలో వినిపిస్తున్న మాట. ఆఖరికి స్వయాన తల్లి కూడా మంచు మనోజ్ మంచోడు కాడని అనటంతో నెక్స్ట్ ఏంటి? గౌరవనీయులైన పహాడి షరీఫ్ స్టేషన్ ఆఫీసర్ గారికి నేను మంచు నిర్మలా మోహన్ బాబు. నా వయసు 64 ఏళ్లు. నేను జల్పల్లిలోని మంచు టౌన్లో నివసిస్తున్నాను అంటూ మొదలైన ఈ తల్లి రాసిన లేఖ తన ఇద్దరు కొడుకుల్లో మంచెవరో మంచు ఎవరో తేల్చి చెప్పినట్టు అయింది. తన ఇద్దరు కొడుకులు మనోజ్, విష్ణుల్లో విష్ణుయే మంచోడని, మనోజ్ చేస్తున్న ఆరోపణలో ఎంతమాత్రం నిజం లేదని తేల్చేశారామె. మొత్తంగా తాను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, తన పుట్టినరోజు సందర్భంగా మంచు విష్ణు అక్కడికి వచ్చిన మాట నిజమేనని, కేక్ కట్ చేసి ఆపై తన రూమ్లోని సామాన్లు తీసుకెళ్లిన మాట కూడా నిజమేనని, అయితే ఇందులో ఎలాంటి గొడవలకు ఆస్కారం లేదని, నా చిన్న కొడుక్కి ఎలాంటి హక్కు ఉందో ఈ ఇంట్లో నా పెద్ద కొడుక్కి కూడా సరిగ్గా అంతే సమానమైన హక్కులున్నాయని, మా పెద్దాడిపై చిన్నాడు లేనిపోని అభండాలను వేస్తున్నాడని, ఇది కరెక్ట్ కాదని, నా పెద్ద కొడుకు ఎలాంటి గొడవలు సృష్టించలేదని, చిన్న కొడుకు మనోజ్ చెప్పిన దాంట్లో ఎంతమాత్రం వాస్తవం లేదని తన లేఖలో రాశారామె. అంతేకాదు, ఇక్కడ పనిచేసేవారు తామిక్కడ పని చేయలేమని వాళ్లంతట వాళ్లే వెళ్లారు, కానీ ఇందులో విష్ణు తప్పేమీ లేదన్నారు మనోజ్ తల్లి నిర్మలా మోహన్ బాబు. దీంతో తనకున్న ఒక సపోర్ట్ కూడా కోల్పోయిన దుస్థితిలో పడ్డారు మనోజ్. మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు, మీ అన్నయ్య ఏమో దుబాయ్కి షిఫ్ట్ అయిపోయాడు ఫ్యామిలీతో, మీ వైఫ్ ప్రెగ్నెంట్గా ఉంది, తనకి తల్లిదండ్రులు లేరు, తనకి ఇప్పుడు మీ అమ్మ అవసరం ఉంది, పెద్దోళ్ళ అవసరం ఉంది, నువ్వు అక్కడే ఎలా చూసుకుంటావు అంటే, నాకు ఆ రోజు మా భార్య కూడా ఒకసారి వాళ్ళు అన్ని చెప్తున్నారు కదా, ఎందుకంటే ఒకసారి వినండి అంటే, సరే అమ్మా నీకోసం వస్తాను అని చెప్పి మళ్ళీ తిరిగి రావడం జరిగింది. ఈరోజు నా గురించి ఆరోపణలు వేస్తున్నారంటే అది నేనేం చెప్పలేను, ఓన్లీ మీకు ఆధారాలు మాత్రమే చూపించగలుగుతాను. ఇప్పుడు వాళ్ళు చెప్పి నేను చెప్పి ఇది కరెక్ట్ కాదండి, నేను ఎప్పటి నుంచో కూర్చొని మాట్లాడదాం అంటున్నాను. ఆ రోజు నేను పోలీసు సపోర్ట్ అడిగినప్పుడు స్టేషన్కి 100కి ఎందుకు ఫోన్ చేశాను, ఆ 100 దగ్గర నుంచి నేను పర్మిషన్ ఇస్తున్నాను, నాకు ప్రాబ్లం లేదు, మీరు ఒప్పుకుంటే మీరు మీ వల్ల అయితే 100లో నేను ఏం మాట్లాడానో మీరు తీసుకొని వినండి. ఆ రోజు ఆ హీట్ మూమెంట్లో జరిగిన మూమెంట్లో మాట్లాడాను. ఇంట్లో 10 బండ్లు ఉన్నాయి, అందరూ ఉన్నారు ఇంట్లో, మరి ఇన్ని బండ్లు ఉంటే ఇంట్లో ఎవరికైనా ఏదైనా అయితే కారుల్లో తీసుకెళ్తాం. ఆ రోజు 108 అంబులెన్స్ వచ్చింది మా ఇంటికి. ఈ విషయం ఎవరికైనా తెలుసా? ఈ మొత్తం ఫ్యామిలీ సెంటిమెంట్ లో తప్పెవరిది, ఒప్పెవరిది? ఈ లేఖ ద్వారా మనోజ్ తల్లి చెప్పాల్సిందంతా చెప్పేశాక ఇక మనోజ్ చెప్పడానికి ఏమి మిగిలి ఉంది? కుటుంబమంతా మనోజ్ ని టార్గెట్ చేస్తున్నట్టా, లేక మనోజీ కుటుంబాన్ని తన లక్ష్యంగా చేసుకున్నాడా? ఏమని అర్థం చేసుకోవాలన్న ప్రశ్న తలెత్తుతోంది. ఆఖరికి కన్న తల్లి కూడా తన బిడ్డదే తప్పంటే ఆ కొడుకు ఎక్కడికి వెళ్లాలన్నది కొందరి నుంచి వినిపిస్తున్న మాటగా తెలుస్తోంది. మరి మనోజ్ తల్లి లేఖ తర్వాతి పరిణామాలు ఎలా ఉంటాయి? ఇందులో మరేదైనా బిగ్ ట్విస్ట్ దాగి ఉందా? సినిమాలను వదిలేసి రాజకీయంలోకి వెళ్లడానికి అవసరమైన ఆస్తిపాస్తుల కోసమే మనోజ్ ఇదంతా చేస్తున్నాడా? తన భార్య తరపు బంధువుల అండ చూసుకుని ఏదైనా ప్లాన్ చేశాడా తేలాల్సి ఉందంటున్నారు సినీ రాజకీయ విశ్లేషకులు.